ఏంటి ప్యాట్ కమిన్స్, మొత్తానికి ఐపీఎల్లో కెప్టెన్ అయ్యి 2 విజయాలు సాధించావు. ఫుల్ హ్యాపీనా? అప్పుడే ఎక్కడ హ్యాపీ శిఖర్ ధవన్, ఇంకా చాలా టోర్నమెంట్ ఉంది. నెక్స్ట్ మీతో మ్యాచ్ ఉంది, మిమ్మల్ని ఓడించాలి. అయ్యో, అది చెప్దామనే వచ్చా. నువ్వు నెక్స్ట్ మ్యాచ్లో మమ్మల్ని ఓడించడానికి ఏమైనా ప్లాన్స్ చేసుకుంటున్నావేమో. అవసరం లేదు, ఊరికే వచ్చి ఆడి వెళ్ళిపోండి, ఎలాగో మీరే ఓడిపోతారని చెప్పేద్దామని వచ్చా. అబ్బా, ఓవర్ కాన్ఫిడెన్సా? మా వాళ్ళు ఎలా ఆడుతున్నారో తెలుసా? నీదే ఓవర్ కాన్ఫిడెన్స్, నాది కాదు. ఎందుకంటే మీరు 4 ఆడారు, 2 గెలిచారు. మేము 4 ఆడాము, 2 గెలిచాము. ఏం పెద్ద తేడా లేదు, ఇద్దరం ఒకటే. కానీ మా విజయాలు 1 సైడ్ వచ్చినవి. మీ విజయాలు ఓడిపోతారా గెలుస్తారని టెన్షన్ పడుతూ వచ్చినవి. అంత లేదమ్మా, T20 గేమ్ అంటేనే థ్రిల్లింగ్ గేమ్. మా ఆడియన్స్కి అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేము అలా చేస్తూ ఉంటాం. ఓ, ఈ మధ్య ఇలా కూడా చెప్పుకొని తిరిగేస్తున్నారా జనాలు? అయినా మిమ్మల్ని ఓడించడానికి మా టీం మొత్తం అవసరం లేదు. మా టీంలో ఉన్న శశాంక్ సింగ్ చాలు. ఆ శశాంక్ సింగ్ గురించి నాకు కూడా తెలుసు. మొన్న బాగా ఆడాడు కదా, చూసా. అయ్యో, నువ్వు కొత్తగా వచ్చావు కదా SRHలోకి. ఇంతకు ముందు శశాంక్ సింగ్ మీ SRH టీంలోనే ఉండేవాడు. వదిలేస్తే మేం కొనుక్కున్నాం. కవరింగ్లు వద్దమ్మా, మేము వదిలేసిన మాట వాస్తవమే. కానీ మీరు కొనుక్కున్నది పొరపాటుగానే మాకు తెలుసు. ఎలా కొనుక్కుంటే ఏంటి ప్యాట్ కమిన్స్ అన్నా, మ్యాచ్లు గెలిపిస్తున్నామా లేదనేది ఇంపార్టెంట్. నన్ను వదిలేసింది కదా SRH టీం, మీ పైన గెలిచి మేమేంటో నిరూపించుకుంటాం. చూడు శశాంక్ సింగ్, నువ్వు మంచి ప్లేయర్ అయ్యుండొచ్చు, అద్భుతంగా ఆడొచ్చు. కానీ మా టీం వాళ్ళు ఎలా ఆడుతున్నారో తెలుసా? నువ్వు ఆడేదానికన్నా డబుల్ స్పీడ్ ఆడతారు. కానీ నువ్వు మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో చూసుకోలేదనుకుంటాను. మా హోమ్ గ్రౌండ్లో జరగబోతోంది. గ్రౌండ్ ఏదైతే ఏముంది, 6లు 4లు కొట్టడానికి, వికెట్లు తీయడానికి, అన్ని చోట్ల అవే బ్యాట్లు అవే బాళ్ళు. కానీ మీరు మీ హోమ్ గ్రౌండ్లో మాత్రమే పులులంట కదా, బయటకు వస్తే పిల్లులని టాకు. ఎవరలా అన్నది? వాడి 4 కోసేస్తాను. ఎవరో అనాలా ఏంటి దానికి? 2 మ్యాచ్లు ఎక్కడ గెలిచారు? మీ హోమ్ గ్రౌండ్ లో గెలిచారు. 2 మ్యాచ్లు ఎక్కడ ఓడిపోయారు? బయట గ్రౌండ్స్ లో ఓడిపోయారు. కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా మీరు ఓడిపోబోతున్నారు, మేము గెలవబోతున్నాం. అయినా ఈ తొక్కలో డిస్కషన్ అయితే నాకు అర్థం కావట్లేదు. కెప్టెన్ అని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడుతున్నా. మ్యాచ్ అయిపోయాక నీతో మాట్లాడతా. నేను గెలుస్తానా, నువ్వు గెలుస్తావా? సారీ, ఇది పర్సనల్ యుద్ధం కాదు. మీ టీం గెలుస్తుందా, మా టీం గెలుస్తుందా చూసుకుందాం. నాకు మాత్రం ఇది పర్సనల్ యుద్ధమే. నేను టీంలో లేకున్నా ఎప్పుడు టీమిండియాకి సపోర్ట్ చేస్తూ ఉంటాను. సైలెన్స్ చేస్తావా మా క్రౌడ్ ని? వరల్డ్ కప్ లో మమ్మల్ని ఓడిస్తావా? చూపిస్తా నా కెప్టెన్సీ పవర్ ఏంటో, నా పంజాబ్ టీం పవర్ ఏంటో చూపించి తీరుతా. ఏంటో అబ్బాయి ఐపీఎల్, నాకు ఏం అర్థం కావట్లేదు. నా బాలేమో స్పిన్నే తిరగట్లేదు, పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. హే మయాంక్ మార్కండే, ఏంటి అలా ఆలోచిస్తున్నావు? ఏం చెప్పాలన్నా, బాల్ తిరగట్లేదన్నా, వికెట్లు పడట్లేదన్నా. హే, నాకు అలా అవ్వబట్టి 2-3 సంవత్సరాలు అయింది. నేనేమైనా బాధపడుతున్నానా? అలవాటు అయిపోతుంది, అదే పట్టించుకోకూడదు. అబ్బా, ఎంత పాజిటివ్గా ఉన్నారా రాహుల్ చాహర్. నీ అంత పాజిటివ్ మన ప్రీతి చింతకుంటే మన మీద ఇంత ప్రెజర్ పెట్టదు మ్యాచ్లు గెలవమని. ఇది ఎక్స్పీరియన్స్తో వస్తుందనా? ప్రీతి చింతకు కూడా నేను చెప్తాలే ఒకసారి, నువ్వేం టెన్షన్ పడకు. బ్యాట్ ఇచ్చి కొట్టినానంటే బంతిలాగా గింగరాలు తిరుగుకుంటూ వెళ్ళి పడతావు అక్కడ. ఫస్ట్ పోయి ప్రాక్టీస్ చెయ్యి. పక్క టీం వాళ్ళతో నీకేం పనరా? ఏంటి ప్యాట్ కమిన్స్, నన్ను లాస్ట్ మ్యాచ్లో పెట్టుకోలేదు. నువ్వు ఏం పెద్ద పొడుస్తున్నావు అని నేను పెట్టుకోవాలి చెప్పు? ఆల్రెడీ చెప్పాను కదా, నేను టీంలోంచి తీసేయాలని ఫిక్స్ అయ్యామని. ఇదిగో పంజాబ్, ఇంతకుముందు ఆ టీంలో ఉన్నా నేను. ఆ టీంకి కెప్టెన్సీ చేసిన, నన్ను వదిలేశారు వాళ్ళు. ఒక్క ఛాన్స్ పంజాబ్ పైన సెంచరీ చేసి చూపిస్తా. హలో, నీకు ఇప్పటికే చాలా ఛాన్సులు ఇచ్చాం, కానీ ఇక సైలెంట్గా సైడ్ అయిపోతే బెటర్. ఇలా కాదు, నేను ధర్నా చేస్తా గ్రౌండ్ ముందు. నన్ను టీంలో పెట్టుకోవాల్సిందే. అరే ప్యాట్ కమిన్స్, పెట్టుకో, పాపం పిల్లోడు అడుగుతున్నాడు కదా. నీ రికమెండేషన్ ఏంటి మధ్యలో బొంగు? ఇంతకుముందు పంజాబ్ కాడాడనే? అంతేం లేదమ్మా, మయాంక్ అగర్వాల్ ఉంటే మాకు 1 వికెట్ ఫ్రీగా వస్తుంది, దానికోసం అంటున్నా. చూసావా ప్యాట్ కమిన్స్, నన్ను రెచ్చగొడుతున్నాడు. పెట్టుకో టీంలో. చూడు, ఇప్పుడు అవన్నీ మాట్లాడడానికి టైం లేదు, తర్వాత డిస్కస్ చేద్దాం. పోయి ప్రాక్టీస్ చేసుకుందాం పదా.